వాళ్ళమ్మ ఊరికి రావటం కాదు కదా, తన శవం కూడా ఇటువైపు రాకూడదు. జైల్లోనే కథ ముగిసిపోవాలి. ఇందులో కోడ్ నెంబర్, ఐడి నెంబర్ అన్నీ ఉన్నాయి. మేము ఏర్పాటు చేసిన వాళ్ళకి గనక ఇది చూపిస్తే వాళ్లే పని పూర్తి చేస్తారు. అలాగే అయ్యా. ఇది ఎవరికి ఇవ్వాలి? నీ నంబర్కి నేను మెసేజ్ చేస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి ఈ చీటీ ఇవ్వు. వాళ్ళకు ఆల్రెడీ అడ్రస్ ఇచ్చాను. పని పూర్తి చేయడమే ఆలస్యం. సరే. వీరాజు ఒకసారి మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇవ్వా. అలాగే వదినా. రింగ్ అవుతుంది. వీర్రాజన్నే ఫోన్ చేస్తున్నాడు. నాగవల్లి మాట్లాడుతుందనుకుంటా. స్పీకర్ ఆన్ చేయి వదినా, అక్క మాటలు మనం కూడా విందాం. హలో అన్నయ్య. అమ్మా నాగవల్లి, ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నామమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఎందుకే అబద్ధం చెప్తున్నావు? ఆ ఇంట్లో ఉంటే ఎలా బాగుంటావు? ఏయ్, ఎందుకే అన్నయ్యని కంగారు పెడతారు? ఎందుకమ్మా ఫోన్ చేశావు? వచ్చే నెలలో అమ్మ బర్త్డే ఉంది కదక్క, ఎలా చేయాలి ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్ గా అదే టైంకి నువ్వే ఫోన్ చేశావు. ఒక్కొక్కరి బర్త్డే ఒక్కో స్పెషల్ కదా మీ అన్నయ్యకి. తను ఎందుకు ఫోన్ చేసిందో తెలుసుకో నువ్వు. హలో ఆడపడుచు గారు, త్వరగా విషయం ఏంటో చెప్పండి. మా ఆయన నన్ను పోలీస్ స్టేషన్ దగ్గర దిగబెట్టాలి. ఈరోజు నువ్వు ఒక్కదానివే వెళ్లాల్సి వస్తుంది వదినా. ఎందుకు? ఎందుకమ్మా? నాకు మామిడికాయలు, చింతకాయలు తినాలనిపిస్తుందన్నయ్య. వాటిని తీసుకొస్తావా? అలాగే అమ్మా, తీసుకొస్తాను. ఇది మరీ బాగుంది. మీ చెల్లెలు అడిగితే మాత్రం సరే అంటావు. మరి మాకు కూడా కోరికలుంటాయి కదా. కొబ్బరి చిప్ప ఏమైనా తీసుకుని కొరుక్కోవచ్చు కదా. అది కాదయ్యా బాబు, నేను నీళ్ళు వేసుకోనే లేదు. స్నానం చేయకుండానే యూనిఫామ్ వేసుకున్నావా? అబ్బబ్బా, స్నానం గురించి కాదయ్యా, వాంతి చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. వంట గదిలోకి నిన్నెవరు వెళ్ళమన్నారు? నీకు రాంది ఎందుకు ట్రై చేస్తున్నావు? ఇదిగో జోకులేకే. నాకు కూడా కడుపు వస్తే చింతకాయలు, మామిడికాయలు తినాలనిపిస్తుంది అంటున్నాను. దానికి ఇంకా టైం ఉందిలే గాని నా చెల్లితో మాట్లాడినివ్వు. అమ్మా నాగవల్లి, శివాని దిగబెట్టేసి నువ్వు అడిగినవి తీసుకొస్తాను. లేదన్నయ్య, నువ్వు ఇప్పుడే తీసుకురావాలి. అలాగేనమ్మా, తీసుకొస్తాను. మీ చెల్లెళ్ళు ఎలాగంటే అలాగన్నమాట. అప్పుడప్పుడు నీ మాట కూడా వింటాడులే వదినా. ఎప్పుడు విన్నాడు? రోజు స్టేషన్ దగ్గర దిగబెడతాడు కదా. దారిలో కనీసం ఏదైనా తింటావా అని కూడా అడగడు తెలుసా? ఏంటి అడిగేది? ఇంత పెద్ద క్యారేజ్ తీసుకెళ్తున్నావు కదా. అది కాదు స్వామి, బయట రెస్టారెంట్లో ఎప్పుడైనా తినిపించావా? అన్నయ్య ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తాడు శివ, బయట తినడు. సరిపోయారు అందరూ. ఏంటి నాగవల్లి, నీకు పుల్లటివి తినాలనిపిస్తోందా? వాంతలు తగ్గాయా నీకు? తగ్గాయి అత్తయ్య. వదినా, ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే నేను తీసుకొచ్చేవాని కదా. అలా అని ఏం లేదులే వీర్రాజు, మా అన్నయ్యని కూడా ఒకసారి చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. అది కథ. అలా అని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పేరు రానివ్వనయ్యా. తబ్బోడా, మీ ఆవిడ గంగని ఇంటికి పిలుస్తా ఉండాది. ఎందుకు నాన్న? ఏమో,
ఆని చూడాలనిపిస్తుందంట. ఒక రకంగా వాడు రావటం మంచిదే నాన్న. గంగ బయట ఉంటేనే ప్లాన్ బెడిసి కొడుతుంది అనుకోవచ్చు. మన ఎదురుగా ఉంటే అక్కడ వాళ్ళమ్మ అంతమవుతుందన్న సంగతి కూడా తనకి తెలీదు. ఈ లోపల పని పూర్తి చేయాలి నాన్న. ఏం మాట్లాడుకుంటున్నారు? తప్పకుండా అయ్యా, వస్తానయ్యా. ఇక్కడేం చేస్తున్నావు నాగవల్లి? అత్త, మావయ్య బావ ఎవరితోనో మాట్లాడుతున్నారు. వాళ్ళకి పని పాట ఉండదు కానీ అడ్డమైన వాళ్ళని పిలిచి చాకరీ చేయించుకుంటారు. ఏదో తేడాగా ఉందే. త్వరగా ఈ లోపల అన్నయ్య ఇంటికి వచ్చేస్తే మంచిది. పద లోపలికి పద, పళ్ళ రసం తాగుతూ గాని రా. అబ్బా, పొద్దున్న లేచినప్పుడు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. గంట లేట్ అయిందంటే మాత్రం ఇలా విపరీతంగా వేడెక్కిపోతుంది. గంగా బావలాగన్నమాట. సూర్యుడు కూడా గంగా బావలాగే ఆవేశపడిపోతున్నాడు. మన స్కూటీ పెదనాన్నింటి దగ్గర నుంచి తీసుకొస్తే బాగుండేది. గంగా బావ రాకపోతే ఇలా ఎవరినో ఒకరిని లిఫ్ట్ అడగాల్సి వస్తుంది. ఈ రోజు లిఫ్ట్ ఎవరిస్తారో ఏంటో. ఏమైంది ఇవాళ? ఒక ఆటో రావట్లేదు, ఒక బైక్ రావట్లేదు. ఆహా, వీడెవడో ఎడారిలో ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళ భలే వచ్చాడు. ఏ ఆపా పాపు ఆపు. మేడం, నాకు లైసెన్స్ ఉంది మేడం, హెల్మెట్ లేదంతే. పల్లెటూరు కదా, ఎవరు ఆపుతారని తీసుకురాలేదు. నేనేమైనా అడిగానా? ఏం లేదు మేడం. అడుగుతాను. ఏంటి మేడం? లిఫ్ట్ ఇవ్వు. పదా. నేను అక్కడికి వెళ్ళట్లేదు మేడం. నేను చెప్పలేదు కదా. స్టేషన్కే కదా మేడం. బాలే గెస్ట్ చేసావు. పద వెళ్దాం. నేను ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతా మేడం. పర్లేదులే, అక్కడ డ్రాప్ చేసి వెళ్ళు. అంటే కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి మేడం. ఎక్కడికి వెళ్ళాలి? అంటే అది నీకే క్లారిటీ లేదు ఎక్కడికి వెళ్ళాలనేసి. ఒక ఆడపిల్ల లిఫ్ట్ అడిగితే ఆనందంగా దిగబెట్టే వాళ్ళని చూశాను, కానీ నువ్వు ఇలా ఆలోచనలో పడతావేంటయ్యా? అయోమయం మనిషిలో ఉన్నావే. సరే మేడం, డ్రాప్ చేస్తాను. ఇప్పుడు డ్రాప్ చేయకపోతే డౌట్ వచ్చేస్తుంది. అసలే పెద్ద ఆయన తమ్ముడు కూతురు, పైగా పోలీస్ ఆఫీసర్. ఆవులిస్తే పేగులు లెక్కెట్టేస్తుంది. జాగ్రత్తగా దింపేసి వెళ్ళిపోవాలి. ఇంతకు ముందు నేను ఎక్కడో చూసినట్టుందయ్యా. ఇందాకే కదా మేడం లిఫ్ట్ అడిగారు. ఎక్స్ట్రాలొద్దు. ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఎక్కలేదు మేడం. నువ్వు పోయిన సంవత్సరం జాతరలో పర్సులు కొట్టేశావు కదా. ఏవో చిన్న చిన్న దొంగతనాలు అప్పుడప్పుడు చేసుకునేవాడిని మేడం. ఇప్పుడు మానేసి బుద్ధిగా పని చేసుకుంటున్నాను. సరే సరే, అలాగే ఉండు. లేదంటే అసలే పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తుంది పులి. ఎవరు మేడం? నేనే. మేడం సరదాగా మాట్లాడుతుంది. ఇలా మాటలో పెట్టి తప్పించుకోవాలి. ఆ పాపు. మేడం. చెట్టు కింద ఆపవయ్యా, చల్లగా ఉంటుంది. అదేంటి మేడం కీస్ తీసుకున్నారు? నువ్వు వెళ్ళిపోతే నాకు లిఫ్ట్ ఎవరు ఇస్తారు? ఇలా ఇరుక్కున్నానేంటి? నాగవల్లి ఫోన్ చేస్తుంది.
హలో వదినా, మా ఆయన మా మామయ్య ఎవరికో కీడు తలపెడుతున్నారనిపిస్తుంది. అవునా? ఎందుకలా అనిపించింది? వరద మామయ్య మొహంలో కంగారు, దేవాబావ దొంగ చూపులు చూసి అనుమానం వచ్చింది వదినా. అందుకే మా అన్నయ్యని ఇక్కడికే పిలిపించాను. మంచి పని చేసావు. బావ ఎక్కడో ఉంటే ఎవరినో పంపించి దాడి చేస్తారని టెన్షన్ ఉండేది. ఇప్పుడు అలాంటిదేం లేదులే. గంగాబావని ఇంటికి పిలిపించి ఎదురుగా ఉంటే అటాక్ చేయలేరు కదా. హలో, చెప్పండి అయ్యా. ఎక్కడుండవురా? దారిలో ఉన్నానయ్యా. మీ తమ్ముడు కూతురు లిఫ్ట్ అడిగింది. రేయ్, అది ముందే కురివి దెయ్యం. దాన్ని నువ్వు వెనకాల పెట్టుకుని తిరుగుతుండవా? పోయి దాన్ని ఎందుకు ఎక్కించుకున్నావురా? నేనేం ఎక్కించుకోలేదయ్యా, తనే ఎక్కింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందాక ఎవడో ఒకడు వచ్చాడు వదినా, వీళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఎలా ఉంటాడు వాడు? నల్లగా ఉంటాడు, లైట్గా పిల్లిగడ్డం కూడా ఉంది. సరేలే, నేను చూసుకుంటాను. అలాగేనయ్యా, నేను చూసుకుంటాను. బావ అక్కడికి వెళ్తున్నాడు, నేను స్టేషన్కి వెళ్తున్నాను. మా ఇద్దరి దగ్గర కాకుండా ఆ రౌడీని ఇంకెక్కడికి పంపించారు వీళ్ళు? మేడం, వెళ్దామా? నాకు లేని తొందర నీకెందుకురా? అంటే అర్జెంట్ అని చెప్పాను కదా మేడం, టైం అవుతుంది. సరే పద. అన్నీ వేస్తున్నాడు. నాగవల్లి, బుల్లెట్ సౌండ్ వినగానే మీ అన్నయ్య వచ్చేసాడని నువ్వు బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకెళ్ళిపోతే ఎలా? కింద పడితే పళ్ళు రాలిపోతాయి. ఎందుకురా నాగవల్లిని అలా అంటావు? ఆ బోర్డు అన్న మాటల్లో తప్పే ఉంది తిరుపతి. కోడలి పిల్ల కడుపుతో ఉండాది. కడుపులో ఉన్న కాయకి ఏం కాకూడదు అంటే కాస్త చూసి అడిగేమని చెప్పినాడు. దాంట్లో తప్పే ఉంది. మీరు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడొచ్చింది గంగబావ. కామెడీ చేయబోయి ట్రాజడీ చేసుకోకండి. మీ బావ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లే ఇస్తావో లేక చేతులు తుడుచుకోవడానికి టవలే ఇస్తావో, ఏ సేవలు చేసుకుంటావో చేసుకోపో, కానీ నువ్వు మా దగ్గర కామెడీ చేయకు. అన్నయ్య, అమ్మా జాగ్రత్త. అన్నయ్య, అమ్మా నాగవల్లి, నువ్వు అడిగిన మామిడికాయలు చింతకాయలు తీసుకొచ్చానమ్మా. గంగా, ఇదేనా రావడం? అవునత్తయ్య, వదినేలా అడిగిందో లేదో అలా తీసుకుని వచ్చేసాడు బావ. నా చెల్లెలికి ఇప్పుడే ఇవన్నీ తినాలనిపిస్తుందని చెప్పింది వీర్రాజు. అందుకే క్షణం కూడా ఆలోచించకుండా తీసుకొచ్చాను. నిజానికి నాకు అవి తినాలనిపించి తీసుకురమ్మనలేదన్నయ్య. మామయ్య వాళ్ళు నీకేం కీడు తలపెడతారోనని భయంతో నిన్ను నా దగ్గరే ఉంచుకోవాలని పిలిపించాను.
వాడు వెంటనే వెళ్ళిపోకూడదా బోడా? కొద్దిసేపు అయినా ఇక్కడ ఆపాలి. వాడు మనతో గొడవపడి అవమానపడి ఆ తరువాత బాధపడి వెళ్ళిపోయేలోపు చాలా టైం పడుతుంది నాన్న. ఆవేశపడే ఈ గంగ మీద ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా ఈజీ కదా. ఇక్కడే ఆగిపోయావేంటి గంగా? లోపలికి రా. నువ్వు మీ అన్న బిడ్డలను చూస్తూ వాళ్ళ కడుపు నింపుతావయ్యింది. భోజనం చేస్తారు కదా, ఆ ఏర్పాట్లేందో చూడు. నాన్న, అమ్మ వండే వంటలు ఇక్కడ తింటారేమో కానీ మీ మేనల్లుడి చేత వండించి నువ్వు తింటే బాగుంటుందేమో. మా పెరట్లో ఉండే కుక్కకి ఇత్తడి పళ్ళెల్లో పెడితే కింద కూర్చునే తినేది. అలాగే గంగ కూడా తినేవాడు. పర్లేదత్త, ఇవి నాగవల్లికి ఇచ్చేసి వెళ్ళిపోతాను. తెచ్చినావులే అబ్బా, ఇంట్లోకి రావయ్యింది. నాకు పనుంది. నాకు డ్యూటీ ఉంది. అయినా సరే నువ్వు వచ్చావని కాసేపు ఉండి వెళ్తాను. నువ్వు ఉంటావు కదా. అన్నయ్య, నోరు తెరిచి వాళ్ళే అడిగారు. ఉండన్నయ్యా, నాకు కూడా సంతోషంగా ఉంటుందిగా. అవును గంగా, ఇంట్లోకి రారా. వద్దులే అత్త, నేనొస్తే గింజుకునే వాళ్ళకి ఇబ్బంది. నువ్వొస్తే పుంజుకునే వాళ్ళకి సంబరంగా ఉంటుందని చెప్పినాక వాళ్ళ కోసమైనా ఉండొచ్చు కదా గంగ. బావా, ఎప్పుడొచ్చినా కాసేపు కూడా ఉండవు. మర్యాద చేసినట్టు చేసేసి అవమానిస్తున్నారని వీళ్ళ గురించి తెలిసినా నువ్వు ఇక్కడి దాకా వచ్చావంటే అది వదిన కోసమని అర్థమైంది. ఇప్పుడు తనే అడుగుతుంది కదా కాసేపు ఉండి వెళ్ళమని. ఇంట్లోకి పద. తిరుపతి, అప్పుడు ఎప్పుడో అన్నం తినేటప్పుడు అవమానించినామనేసి మనసులో ఎట్టుకుంటే ఎట్ట? చుట్టాలన్నాక వాళ్ళ కట్టాలు మామూలే అనుకుని పొట్టు విడుపుతూ ఉండాలి. మీకు శాతనైన మర్యాదలు మీరు చెయ్యండి, మేమెందుకు అంటాం? రా అన్నయ్య. అయ్యో, నువ్వు బరువులు మోయకూడదమ్మా. పర్లేదన్నయ్య. వీరాజు, ఆ మామిడికాయల బుట్ట తీసుకో. అలాగే అమ్మా. బావా, అది కూడా ఇటు ఇవ్వు, నేను తీసుకెళ్తాను. నువ్వు మా అతిథివి. ఈ సంచి ఏంటన్నయ్య? అమ్మ ఫోటో అమ్మా. ఇంట్లో గోడకి నీ ఫోటో ఉంది, ఇప్పుడు ఈ ఫోటో కూడా పక్కన తగిలిస్తారా ఏంది? పొద్దున్న లేవంగానే ఈ మొహాల మీద చూడాలా? కంగారు పడకండి, అలాంటిదేం లేదు. వచ్చే నెల మా అమ్మ పుట్టినరోజు ఉంది. కొత్తగా ఫ్రేమ్ కట్టించాలని నేను తీసుకెళ్తున్నాను. వాళ్ళ మాటలకేం గాని నువ్వు లోపలికి రా. సరే అత్త. రా అన్నయ్య. వాళ్ళ అమ్మ పుట్టినరోజుకు ఫోటోకి ఫ్రేమ్ కట్టించాలనుకుంటున్నాడు. కాసేపట్లో సావిత్రి చచ్చిపోతుందని తెలియదు కానీ ఫోటో ఏర్పాటు చేసుకున్నాడు అబ్బోడా. ఆ ఫోటో కింద దీపం పెట్టేసి మల్లెపూలు గులాబీలని కలిపి దండ వేసి బొట్టు పెట్టుకోవడానికి ఫోటో రెడీ చేస్తున్నాడు నాన్న. భయ్యా, ఒకసారి అద్దం ఇటు తిప్పు. ఎందుకు మేడం? నీ మొహం చూడ్డానికి. మేడం, మరి లేకపోతే ఏంటి? నా మొహం చూసుకోవాలి కదా.
దొంగతనం అవన్నీ మానేశానన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, చిన్న చితక పనులు చేస్తూ 100-200 సంపాదించుకుంటున్నాను. ఏం పని? ఏదైనా మేడం. ఓహో, ఇందాక ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే సమాధానం లేదు. ఇప్పుడు ఏం పని చేస్తావని అడిగితే కూడా చెప్పట్లేదు. ఏంటి విషయం? అబ్బే అలాంటిదేం లేదు మేడం. మా బాబాయ్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. ఏమైందో ఏంటో అని కంగారుగా ఉంది అంతే. మొత్తానికి మారిపోయావన్నమాట. షేవింగ్ చేసుకుని గుడ్ బాయ్లా ఉండొచ్చు కదా. పిల్లిగడ్డ నీకు సెట్ అవ్వలేదయ్యా. తీసుకుంటాను మేడం. నల్లగా ఉంటాడు, లైట్గా పిల్లిగడ్డం కూడా ఉంది. గుళ్ళోకి వచ్చాడా? ఇంతకు ముందు వీణ్ణెప్పుడు చూడలేదే.